రైట్. పర్టికులర్ నేను చెప్తాను. సో అట్లీస్ట్ ఊరికే ఒక పని చేద్దాం, ఇందులో ఉన్న మేజర్ ఇన్ఫర్మేషన్ అయితే రాయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ కొన్ని మేజర్ ఫ్యాక్ట్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా ఇప్పుడు ఎంతమంది పీవీటీజీస్ ఉన్నారు ఇండియాలో? 75 మెంబర్, అంటే 75 కమ్యూనిటీస్ ఉన్నాయి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి? 18 స్టేట్స్లో ఉన్నాయి. ఎన్ని యూనియన్ టెరిటరీస్లో ఉన్నాయి? ఒక యూనియన్ టెరిటరీ. ఓకే. సో అలా కొంచెం ఫ్యాక్చువల్ డేటా దానికి సంబంధించిన ఏమైనా ఉంటే ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ పర్టికులర్ ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, దాన్ని ఏమంటాం? మనం దీనికి జన్మన్ అంటాం, పిఎం జన్మన్. దీనికి షార్ట్ కట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పిఎం జన్మన్ స్కీమ్. ఆ పిఎం జన్మన్ ఎవరికి సంబంధించింది అంటే ట్రైబల్ కమ్యూనిటీస్కి, ఎస్పెషల్లీ అందులో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్కి. పిఎం జన్మన్, జన్ అంటే జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో ఎంత గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు, కానీ సింపుల్ షార్ట్ కట్ ఏంటి అంటే పిఎం జన్మన్, JANMAN. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ ఏంటంటే ఎవరిని మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్ అంటామంటే కండిషన్ పెట్టింది ఎవరు మనకి? ఫస్ట్ ఇచ్చిన డెఫినేషన్ ఎవరు అంటే ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వాళ్ళు ఇప్పుడు నేను పీవీటీజీస్ అనగలను, వాళ్ళ లెవెల్ అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ప్రాక్టీసెస్ అయి ఉండాలి. ప్రీ అగ్రికల్చర్ లెవెల్ అంటే మన అగ్రికల్చర్ ఏవైతే మన నార్మల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తామో వాళ్ళు ప్రాక్టీస్ చేసే మెథడ్స్ దానికంటే ముందు మెథడ్స్ అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళ పాపులేషన్ డిక్లైన్ అవుతూ రావాలి. పీవీటీజీస్ అంటే వాళ్ళ పాపులేషన్ డిక్లైన్ అవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జార్వా ట్రైబ్ ఉంది అండమాన్ నికోబార్లో, పాపులేషన్ చాలా తగ్గిపోతూ వస్తుంది వాళ్ళది. ఓకే. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కొండ్రెడ్డిస్, సో వాళ్ళ పాపులేషన్ కూడా చాలా వరకు తగ్గుతూ వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో చూస్తే వాళ్ళు ప్రీ అగ్రికల్చర్ లెవెల్ వాళ్ళు ఏవైతే టూల్స్ వాడతారో వాళ్ళ ప్రాక్టీసెస్ అలా ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, వాళ్ళ పాపులేషన్ డిక్లైన్ అవుతూ ఉండాలి, లిటరసీ లెవెల్ చాలా తక్కువ ఉండాలి. అదేవిధంగా ఎకానమీ చాలా సబ్సిస్టెన్స్ అంటే తినడానికి మాత్రమే, ఎక్స్ట్రా రిసోర్సెస్ ఏమీ కాకుండా. ఎలా ఉంటే వాళ్ళు మనం ఏమంటే ఏ కేటగిరీలో తీసుకొస్తాం? పర్టికులర్లీ అంటే ట్రైబల్ కమ్యూనిటీలోనే మళ్ళీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ కమ్యూనిటీ కింద తీసుకొస్తాం. ఓకే. సో ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్. 1961 దేబార్ కమిషన్. సో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్ రావడానికి ఎవరు మేజర్ రీజన్ అంటే ఈ పర్టికులర్ కమిషన్, ఇంపార్టెంట్ కమిషన్. ఏంటిది? దేబార్ కమిషన్, DHBAR. ఓకే. సో 1961లో వచ్చింది కమిషన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ప్రస్తుతానికి ఇంతకుముందు 52 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 75. అంటే మొత్తం టోటల్ 705 అంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 705, 75. సో ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్ 705 అయితే అందులో 75 పీవీటీజీస్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇంకోటి ఫ్యాక్చువల్ డేటా. ఏ స్టేట్లో హైయెస్ట్ ఉన్నారు? ఒడిస్సా, హైయెస్ట్ ఒడిస్సా. ఇంకోటి లార్జెస్ట్ పీవీటీజీ ఎవరు? సవరా కమ్యూనిటీ. సవరా కమ్యూనిటీ మనకు ఒడిస్సా శ్రీకాకుళం బార్డర్స్లో ఉంటుంది అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఎవరు లార్జెస్ట్ ఎవరు అంటే సవరా కమ్యూనిటీ. ఇక్కడ SAU రాశారు, మీరు నార్మల్గా SAVARA కూడా రాసుకోవచ్చు, సవరా కమ్యూనిటీ. రైట్. సో పీవీటీజీస్లోనే ఎక్కువ జనాలు ఉండేది సవరా కమ్యూనిటీలో. ఎక్కువ మంది పీవీటీజీలు ఉంది ఎవరంటే లార్జెస్ట్ పాపులేషన్ ఉంది ఎక్కడంటే ఒడిస్సాలో. ఓకేనా? నెక్స్ట్ ఇది ట్రైబల్ పాపులేషన్ సంబంధించి. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నారు ఏంటి అని. సో తక్కువ మీరు చూసుకున్నట్లయితే ఈ పార్ట్లో చూడండి, ఇక్కడ చూడండి. అసలు మీకు అందుకే మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దాన్ని ఏమంటారు? 5th షెడ్యూల్ స్టేట్స్. 6th షెడ్యూల్ కాదు, 5th షెడ్యూల్. 5th షెడ్యూల్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని స్టేట్స్ ఉంటాయి మొత్తం? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది మీకు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మళ్ళీ ఇలా వస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్,
ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ అంతా కూడా మనకి ఏమంటే ఇవన్నీ 5th షెడ్యూల్ స్టేట్స్ ఇవి. ఇది ఒకసారి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 5th షెడ్యూల్ స్టేట్స్ అని రాయండి, ఎందుకంటే దీనిపైన క్వశ్చన్స్ ఈ మధ్యన పడుతున్నాయి 5th షెడ్యూల్ పైన, రైట్. 6th షెడ్యూల్కి ఎలాగ 6th షెడ్యూల్ అని 4 స్టేట్లు, కానీ 5th షెడ్యూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బెల్ట్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ బెల్ట్తో పాటు ఇక్కడ ఉంది హిమాచల్ ప్రదేశ్. సో ఇది కూడా ఉంటుంది అనమాట 5th షెడ్యూల్లో. ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఈ మిగతావంతా ఈ బెల్ట్లోనే ఉంటే ఒకే ఒకటి ఎక్సెప్షన్ ఏంది అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఒకసారి ఇది మీరు మళ్ళీ కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి మీరు రివైజ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, రైట్. 5th షెడ్యూల్ స్టేట్స్, అందుకే ఈ పిక్చర్ చూపించడం జరిగింది ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ కొంచెం, ఏంటంటే ఇది ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హైయెస్ట్ మొత్తం పీవీటీజెస్ మెజారిటీ ఎక్కడ కనబడుతుందని మీకు ఇక్కడ మొత్తం మీకు ఈ బెల్టే కనబడుతుంది చూడండి. ట్రైబల్ పాకెట్స్లో కూడా ఎక్కువ మీకు చూస్తే ఒడిశా కనబడుతుంది, ఛత్తీస్గఢ్ కనబడుతుంది, జార్ఖండ్ కనబడుద్ది, మధ్యప్రదేశ్ మళ్ళీ చూడండి, మధ్యప్రదేశ్ ఒకసారి ఎంతమంది ఉన్నారు. ఓకే, అదేవిధంగా మహారాష్ట్ర, రైట్. ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఇక్కడ బేసికల్లీ 2011 సెన్సస్ ప్రకారం కాబట్టి ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా తీసుకుంటాం మనం, రైట్. ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా ఆల్మోస్ట్ అంతా 12 డివిజన్స్ ఉంటారు. మీకు అర్థమవుతుంది పాయింట్ ఇక్కడ. సో అంటే ఓవరాల్గా ఎవరెవరు ఉన్నారు ఏంటి అని ఒకసారి మీకు బేసిక్ ఐడియా కోసం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ప్లేస్లో ట్రైబ్స్ ఎక్కువగా ఉండరు వీళ్ళకి, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ మెజారిటీ అప్పుడు కన్వర్ట్ అయిపోయారు, అంతే కదా. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, దేనికి ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో మొత్తం ఎంతమంది ఉన్నారు టోటల్గా 12 మంది. అందులో కొంచెం వీలైతే కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫ్యాక్చువల్గా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి మన దీంట్లో. వీలైతే అట్లీస్ట్ కొన్ని మేజర్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెంచు, కొండ్రెడ్డి కొన్ని బాగా పాపులర్ అయిపోయాయి అనుకోండి, దానికి మీకు ఆల్రెడీ పక్కా తెలుసు అనుకోండి, మిగతా ఇంకేమైనా కొత్త 2 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సబరా కమ్యూనిటీ, ఇంకోటి కోండ్ కమ్యూనిటీ. ఓకే, కోండ్ తర్వాత దాన్ని ఏమంటారు, ఈ చెంచు, కోలం, ఇలా కొన్ని కమ్యూనిటీస్ 12 కమ్యూనిటీస్ ఉన్నాయి మనకి. వీటిని కొన్ని ఇందులో అట్లీస్ట్ కొన్ని అయినా గుర్తుపెట్టుకుంటే మీకు యూజ్ అవుతాయి ఎగ్జామ్ కాంటెక్స్లో. ఏమైనా వస్తే ఇచ్చిన లిస్ట్లో మనకి ఏది పీవీటీజీ ట్రైబ్ ఆ కాంటెక్స్ట్లో మనకి ఏపీకి సంబంధించి అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వీలైతే మీరు స్క్రీన్ షాట్ని తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు రాయనని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే క్వశ్చన్స్ వస్తే ఈ కాంటెక్స్లో రావచ్చు, ఎంతమంది ఉండొచ్చు ఏంటి అనేది. ఫైన్. నేను కూడా నిల్చోవాలి సెంటర్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పీవీటీజెస్. ఓకేనా, అర్థమైందా? ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎంతమంది ఉన్నారు? 75. ఏ స్టేట్లో ఎక్కువ, ఏ కమ్యూనిటీ? ఓకే, అంటే కొన్ని బేసిక్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి సంబంధించిన స్కీమ్ పిఎం జన్మన్. సో ఇది